కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న మన గెస్ట్ లైబ్రరీ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ కామ్రేడ్ గారు. మరి జిల్లాలో లైబ్రరీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ గ్రంథాలయాల పరిస్థితి ఏంటి, జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ లీడర్స్లు వాటి కోసం ఏ విధంగా చేస్తున్నారనేది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఏదన్నా ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు, జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి ఏంటి, ఎన్ని గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో ఉన్నాయి, వాటి పరిస్థితి ప్రజెంట్ ఎట్లుంది? యాక్చువల్లీ మనము 2017 తర్వాత ఏదైతే గ్రంథాలయాలు ఇక్కడ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017 అక్టోబర్ 14 ఈ ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత నేటికి దాదాపు మనకు 2026 వరకు దాదాపు మనకు ఒక 12-13 సంవత్సరాలు గడిచిపోయిన కాలంలో ఈ రోజు వరకు ఇది డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ మనం ఉన్నది ఇప్పుడు కూర్చున్నది. దాంతోపాటు ఈ వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా, అడవుల జిల్లాలో దాదాపు 9 లైబ్రరీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి వివిధ మండలాలు. ఫర్ ఎగ్జాంపుల్ కెరమేరి కావచ్చు, జైనూర్ కావచ్చు, రెబ్బెన కావచ్చు, వాంగడి కావచ్చు, కాగజ్నగర్ కావచ్చు, సిరిపూర్ కావచ్చు, తర్వాత కౌటాల్లో కావచ్చు. కానీ ప్రభుత్వ ఏదైతే భవనాలు ఉన్నాయో రెంట్ ఫ్రీ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి కాబట్టి రెంట్లు ఇవ్వకుండా దాని మీద మనం ఇప్పుడు నడిపిస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ చదువుకున్న నేను కూడా ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదివినోని ఈ లైబ్రరీ గురించి కష్టాలు తెలిసినోని కాబట్టి తప్పకుండా పేదవాడి ఆయుధం కావచ్చు, పేదవాడి గుడి కావచ్చు, ఏదనుకున్నా కూడా లైబ్రరీ. ఈ లైబ్రరీ రేపు రోజు ఏదైనా ఒక ఉద్యోగం సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో అయితే లైబ్రరీ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్, కరీంనగర్లో, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఒక్క లైబ్రరీ స్టడీ హాల్కి దాదాపు 3,000 నుంచి 4,000 స్టడీ సెంటర్లకే పెట్టిస్తున్నాం. దాంతోపాటు హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే 5 నుంచి 6,000. దాదాపు ఒక మధ్యతరగతి నిరుపేద విద్యార్థికి ఒక చదవాలి అనుకుంటే అట్మాస్ఫియర్ రావాలంటే దాదాపు 10,000 రూపాయల భారం పడుతుంది ప్రతి నెల. సో అలాంటి తగ్గించాలనే మేము ఆలోచనతోని నేను వచ్చిన తర్వాత నేను ఏప్రిల్ 2 తారీఖు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం దృష్టి గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు దాంతోపాటు మన ముఖ్యమంత్రి ఏదైతే సీఎం గారికి విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మనం చెప్పినాం, సార్ మేము వెనుకబడిన జిల్లా సార్, మాకు ఖచ్చితంగా ఆదివాసుల జిల్లా, తప్పకుండా మాకు అవకాశాలు కల్పియండి. ప్రతి మండలాల్లో శాశ్వత భవనాలు, అద్దె భవనాలు కాకుండా శాశ్వత భవనాలు ఉండాలి, లైబ్రరీ ఉండాలి, మాకు స్టాఫ్ కావాలి అక్కడ రికార్డర్స్ అన్ని కూడా. మనం ఉన్నది డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, చాలా బాగుంది, అంటే మంచి ఓన్ బిల్డింగ్ ఉంది, సొంత భవనం ఉంది. అలాగే మీరు అన్నట్టు జిల్లాలో 9 లైబ్రరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాంకిడి కానివ్వండి, ఇటు రెబ్బెన కానివ్వండి, వాంకిడిలో శిథిలావస్థకు చేరింది, గతంలో పోయింది, వేరే చోట రన్ అవుతుంది. రెబ్బెనలో కూడా లైబ్రరీ ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. చాలా వరకు అద్దె భవనాలు ఉన్నాయి, శిథిలావస్థలు ఉన్నాయి. వాటి కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవానికి మీరు ఇప్పుడు మంచి ప్రశ్న. వాంకడీలో ఆల్రెడీ ప్రభుత్వం మాకు ఎంపీడీఓ ఆఫీస్ వెనకాలనే మాకు ఆల్రెడీ స్థలాన్ని కేటాయించడం జరిగింది. సో దానిలో కూడా మేము ఆ సిఎస్ఆర్ ఫండ్సా, లేకుంటే స్పెషల్ ఫండ్సా, లేకుంటే డిఎంఎఫ్టీ ఫండా, ఏ ఫండ్ అయినా కూడా ఇమ్మీడియట్లీగా వితిన్ ద 1 ఇయర్లో, వితిన్ ద 6 మంత్స్లో అక్కడ పనులు స్టార్ట్ చేసుకొని ఇప్పుడు రానున్న రోజులలో ఏంటంటే చాలా వరకు మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఏఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయ్యే తనడంలో ఏంటంటే విద్యార్థులు చాలామంది చదువుకునే దానికి ఆసక్తి చూపుతుంది. కాబట్టి వెంటనే వాంగడీలో కావచ్చు, రెబ్బెనలలో కావచ్చు, తిరియానిలో కావచ్చు, దాంతోపాటు కెరమేర్లో ఇప్పుడు తిరియాని, దహగాం, బెజ్జూర్ లాంటి ప్రాంతాలలో శాంక్షన్ అయి ఉన్నాయి. ఇటు తిరియాని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని లైబ్రరీస్ ని ఏర్పాటు చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా. అవి మీ పరిధికి వస్తాయా? వాటితో ఏమైనా కొలాబరేట్ కావడం జరిగిందా? అలాగే జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి యూత్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కోసం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి?
వాస్తవానికి మీరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఒక పని మేమందరం మా జిల్లా గ్రంథాలయ తరపు నుంచి మా విద్యాశాఖ తరపు నుంచి మేము అభినందనలు జరుగుతాం, స్వాగతం జరుగుతాం. ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతాలలో విద్య అనేది చాలా ఆయుధం లాంటిది. చదువుకుంటేనే రేపటి రోజు మన ఏరియా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే అంశంలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మనకు అంతకుముందు లాస్ట్ ఇయర్ తిర్యానిలో స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా మన డీజీపీ గారి ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలో కూడా సింగరేణి కొలాబరేటెడ్గా చేసింది. ఏది వాళ్ళు చేసినా మేము చేసినా ఆ లైబ్రరీకి ఖచ్చితంగా మేము అనుసంధానంగా ఉంటాము, వాళ్ళకి ఖచ్చితంగా మేము బుక్స్కు అందిస్తాము. ఎక్కడ చదువుకున్నా ఆ శాఖ ఈ శాఖ కాదు, లైబ్రరీ అనేది మనకు అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఏ శాఖ చేసినా, రేపు రోజు డిఆర్డిఓ శాఖ చేసినా, ఫారెస్ట్ శాఖ చేసినా, ఏ శాఖలు చేసినటువంటి అవన్నీ మనమే అనుకొని మనకు అంతిమ లక్ష్యం ఏంది, గ్రంథాలయాన్ని అభివృద్ధి చెందడం, పుస్తకాలు తీసుకురావడం, అనేకమైన విద్యార్థులకు నిరుద్యోగులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం మా ప్రధాన అంశం. ఇటు ఏదైతే ఏ శాఖకైనా మనం అంటే ఏ శాఖలో ఉన్న ఒక గురుతర బాధ్యతను తీసుకున్నాక ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకుని మనం ఆ రకంగా కార్యాచరణ చేస్తూ వెళ్తాం. ఈ రోజు మీరు ఒక చదువుకున్న విద్యార్థిగా, ఒక ఓయూ విద్యార్థిగా, చదువుకున్న ఒక విద్యార్థిగా ఇటు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు, గ్రంథాలయ చైర్మన్ గా. ఎట్లుంది అంటే ఒక ప్లాన్ అనేది ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుంది? లైబ్రరీ జిల్లాలో లైబ్రరీస్ స్థాపన కానీ, కొత్త లైబ్రరీ స్థాపనకు, ఉన్నటువంటి లైబ్రరీస్ డెవలప్మెంట్ కి, యువతకు, నిరుద్యోగ విద్యార్థులకు ఇంకా చదువును దగ్గర చేసే ఆ కార్యాచరణ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా? ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి ఉన్న సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మారుమూల జిల్లా, వెనుకబడిన జిల్లా, ఇంతకుముందు చెప్పినటువంటి ఆదివాసుల జిల్లా, అడవుల జిల్లా. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు కూడా మా ప్రాంతానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారికంగా వచ్చేసి కులం కొటారీలో కూడా మీరు సామూహికంగా ఇంద్రమ్మ ఇల్లులు గృహప్రవేశంతో పాటు ఈ ఏరియాకి వచ్చి, అంటే ముఖ్యమంత్రికి కావచ్చు, మాకు కావచ్చు, కంపల్సరీ మేము పుట్టిన నేలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉంది. తప్పకుండా రానున్న రోజులలో ఇది గడిచిన 10-12 సంవత్సరాల్లో లేని మార్పు ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరంలో మేము తప్పకుండా గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత అనిల్ గారి నాయకత్వంలో, మన ముఖ్యంగా మంత్రి గారి నాయకత్వంలో, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారి నాయకత్వంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పకుండా మీరు రానున్న రోజులలో చూస్తారు. ఇంకొక 6 నెలల తర్వాత మీతో పాటు ఇంకోసారి ఇంటర్వ్యూ కూడా తీద్దాం. అప్పుడే మీరు కూడా సాక్షాత్తు చూస్తారు ఇప్పుడున్నది ఏంది, అప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా చూస్తారు. మనకు జిల్లాలో ఉన్నటువంటి 9 లైబ్రరీస్ ఉన్నాయి. మీరు గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయం, 15 మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి లైబ్రరీ ఏర్పాటు చేయాలనేది నా కళ అని చెప్పారు. ఆ దిశగా మన ప్రయత్నాలు మొదలయ్యాయి. తప్పకుండా మీకు ఇప్పుడే నేను చెప్తున్నాను. నేను ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారికి మా జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇది ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను ఎండాజ్ చేసిన నా తరపు నుంచి రాస్తే వెంటనే జిల్లాలకు ఉన్నటువంటి ఈ జియో కాపీ కూడా మనకి ఇమ్మీడియట్లీగా సెంట్రల్ లైబ్రరీలో ప్లేస్ సరిపోతలేదు, వెనక ఉన్న ప్లేస్ కూడా మాకు అవకాశం కల్పిస్తే పాపం లంచ్ టైంలో పిల్లలు, పాఠకులు, విద్యార్థులందరూ కూడా నేలపైన కూర్చొని తింటున్నారు. కాబట్టి దాని విషయంలోతో పాటు నెక్స్ట్ ప్రతి ఒక్క మండలంలో పూర్తి స్థాయి భవనాలు, ప్లేస్, దాంతోపాటు స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయాలనే ఆలోచనతోనే ఈ జియో కాపీ అందిన వెంటనే మన కలెక్టర్ గారు కూడా, మన ఆసిఫాబాద్ ఆర్డీఓ గారికి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ గారికి కూడా మనం ఆల్రెడీ రిటర్న్లో ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్లీగా స్థలాలు కేటాయించండి, ఈ అభివృద్ధికి డెవలప్మెంట్ కూడా చేయాలనేది ఇది వచ్చింది. ఇది అందరికీ మన కొమరంభీం జిల్లా ప్రజల తరపు నుంచి, విద్యార్థుల తరపు నుంచి అందరు కూడా ఇది మంచి పరిణామం, మంచి ఒక ఆలోచన దిశగా నేను వెళ్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటే రానున్న రోజులలో మరింతగా చురుగ్గా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. రైట్, ఇది గ్రంథాలయ చైర్మన్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కామ్రే అనిల్ గారు చెప్తున్నటువంటి విషయం. ఇటు జిల్లాలో 15 మండలాల్లో మండలానికి ఒక గ్రంథాలయం చొప్పున ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే జిల్లా సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి, అంటే పెద్ద మొత్తంలో తగిన ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. పెండింగ్ లో అంటే శాశ్వత భవనాలు లేని గ్రంథాలయాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్తున్నాం. మొత్తానికి ఇటు జిల్లా గ్రంథాలయ సంస్థగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు పాఠకులకు కానీ, అలాగే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకు కానీ ఉపయోగపడేలా గ్రంథాలయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి అనిల్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.